నమస్తే, వెల్కమ్ టు విహారీ మీడియా. ఈ రోజు మన ముందు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. బీసీల కోసం నిరంతరం పోరాడుతూ వాళ్ళ కోసం నిరంతరం తాపత్రయపడే మనిషి మన ముందున్నారు. ఆయన ఆంధ్రప్రదేశ్ జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఏపీ ప్రెసిడెంట్ అయిన బోను దుర్గా నరేష్ యాదవ్ గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడి మరిన్ని విషయాలను తెలుసుకుందాం. నమస్తే సార్. సార్ ఎలా ఉన్నారు? లాస్ట్ టైం మనం మాట్లాడుకున్నాం, ప్రెసెంట్ గవర్నమెంట్ గురించి మాట్లాడుకున్నాం. ఈ రోజు అయితే నేను లాస్ట్ టైం అడగాల్సిన కొన్ని క్వశ్చన్స్ మిస్ అయ్యాను. అవి మీ దగ్గర నుంచి క్లారిఫై చేసుకుందాం అనుకుంటున్నారు. మీరు అన్ని నిజాలే చెప్పాలి. మరి ఖచ్చితంగా నిజాలు చెప్తాం కదా మేడం, మాకు ఏ పదాలు రావట్లేదు. సార్, మరి ఆంధ్రప్రదేశ్ బీసీకి సంక్షేమ సంఘానికి మీరు ఏపీ ప్రెసిడెంట్ గా ఉన్నారు. అయితే ఈ జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఏంటి, ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం ఏంటి, ఈ రెండింటికి నాకు అసలు డిఫరెన్స్ తెలియదు. అంటే కృష్ణయ్య గారి కమిటీలో మీరున్నారా, లేకపోతే మీది సపరేటా? యాక్చువల్గా సపరేటే మేడం. ఇది ఎప్పుడైతే కృష్ణయ్య గారు రాజ్యసభ ఎవరికి చెప్పలేదు అసలు యాక్చువల్గా. అంటే ఇది రెండు వేరు అనేది మీరు చెప్తున్నారు. అయితే రెండు వేరు అయితే కృష్ణయ్య గారు అసలు వైసీపీ నుంచి ఎందుకు వెళ్ళిపోయారు? రాజ్యసభ సీట్ వచ్చిన తర్వాత కూడా బయటకు వెళ్ళడానికి కారణం ఏంటి? అసలు ఇప్పుడు ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీకి వస్తేనే దుమ్మెత్తిపోస్తున్నారు, రకరకాల మాటలతో మాట్లాడుతున్నారు. ఆయన గురించి అసలు ఒక్క మాట కూడా ఎవరు అనలేదు. ఎందుకు అనలేదు? అసలు ఆయన పార్టీని వీడిపోవడానికి గల కారణం ఏంటి మీకేమైనా తెలుసా? తెలుసా అంటే మేడం, యాక్చువల్గా ఉంది నేనే, ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా ఉంది నేనే. రాజ్యసభ యాక్చువల్గా ఆంధ్రప్రదేశ్లో మేడం ఆర్ కృష్ణయ్య అని మేము బ్యానర్లు కట్టేవాళ్ళం. ఇది టు బి హానెస్ట్ ఏంటంటే చాలామంది బోన్ నరేష్ మాకు తెలుసు, ఈ పక్కన ఉన్న ఆయన ఎవరైనా అడిగేవాళ్ళు. ఇది నిజం, భగవంతుడు సాక్షిగా. నేను ఎప్పుడు అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకు లేదు. ఆర్ కృష్ణయ్య గారు ఎవరికి తెలియదు అంటారా? అంటే అంత పాపులర్ ఆంధ్రప్రదేశ్లో కాదు, ఏపీలో కాదు, తెలంగాణలో ఆయనకు ఉంది. అది దానికి నేనేమి మాట్లాడలే తెలంగాణ గురించి, ఆంధ్రప్రదేశ్లో. ఎందుకంటే తెలంగాణలో ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు ఆయన మాకు తెలియనప్పుడు ఇలాగ ఎల్బీ నగర్ ఎమ్మెల్యే ఆర్ కృష్ణ గారు అంటే చిన్నపిల్లలు కూడా చెప్పిన వాస్తవం అవి ఉన్నాయి. అవన్నీ చూసి ఇంప్రెస్ అయిన కూడా. ఆంధ్రప్రదేశ్లో మాత్రం మేడం మేము బ్యానర్స్ వేసిన మీటింగ్కి వచ్చిన ఆయన ఎప్పుడు ఎయిర్పోర్ట్కి వచ్చిన మేడం తక్కువలో తక్కువ 10 నుంచి 15 కార్లు ఉండేవి. అది ఒక్క నరేష్ ఇందులో బీసీలో జాయిన్ అయిన తర్వాతే. ఇది ఎవరైనా సరే ఆంధ్రప్రదేశ్లో కాదు అని చెప్పమనండి. ఏది జరిగినా కృష్ణయ్య గారిని నేను చూసిన తర్వాత ఫస్ట్లో ఒక తిరుపతి మీటింగ్కి వెళ్ళాం. అందరూ కూర్చున్నారు, కానీ ఆయనకి ఫుడ్ పెట్టేవాళ్ళు అక్కడ ఎవరు కనపడలేదు. అతనేమో చపాతీ అంటున్నాడు, వెనకలు చపాతీ అంటున్నాడు, ఆడనకలు ఇంకోటి చపాతీ అంటున్నారే కానీ కృష్ణయ్య గారి తీసుకొచ్చే ఇది లేదనమాట. ఆ రోజు నేను అనుకున్నాను మేడం, ఇంత పెద్ద లీడరు, ఇంత పెద్ద నాయకుడు, ఏంటి వీళ్ళంతా ఇలా ఆడుకుంటున్నారు ఇంతో అని చెప్పి నాకు చాలా బాధేసింది. ఆ రోజు ఫిక్స్ అయ్యాను మేడం, ఆంధ్రప్రదేశ్లో ఆర్ కృష్ణయ్య గారు వస్తే బీసీలో దేవుడు వచ్చినట్టు అని చెప్పేసి మా మిసెస్తో చెప్పి, మీరు నమ్మండి ఎంతమంది వస్తే అంతమంది మన ఇంట్లో ఉండి ఇచ్చేవాళ్ళం. ఇది నిజం. ఇది అసలు ఇందులో నిజం గురించి చెప్పడం కూడా ఇది వాస్తవాలు కూడా. అది మీ అభిమానంతో మీరు చూసుకున్నారు. మరి కృష్ణయ్య గారిని ఒక తండ్రిలాగా భావించారు. ఆ తర్వాత మీ ఇద్దరు కూడా మధ్యలో ఏదో గొడవలు వచ్చాయి, ఏదో కొంచెం గ్యాప్ వచ్చింది అనే వాదన వినిపిస్తుంది, నిజమేనా? గ్యాప్ కాదు మేడం, పూర్తిగా అసలు కృష్ణయ్య పేరేంటని ఇప్పుడు మాకు అసలు సహించలేకపోతున్నాం. ఎందుకంటారు? ఎందుకనంటే మేడం, యాక్చువల్గా కృష్ణయ్య గారికి రాజ్యసభ వచ్చింది కదండి. కృష్ణయ్య గారికి నిజంగా చెప్తున్నాను మేడం, రాజ్యసభ రావడానికి మెయిన్ రీజన్ ఒక్క జగనే. ఆయన ఇచ్చిన కమిట్మెంట్. ఒక తెలంగాణలో ఉన్న లీడర్ ఆల్మోస్ట్ అయిపోయింది, అందరూ తీసి పక్కన పెట్టేశారు రాజకీయంగా. ఇది నిజం. అలాంటిది జగన్ గారు ఇచ్చిన మాటకి అసలు మూడు అయిపోయిన చెట్టు అంటారు చూసారా, అలాంటి దానికైనా నీళ్లు పోసి కృష్ణయ్య గారికి రాజ్యసభ ఇచ్చారు. ఇది ఎవ్వరు కాదు అంటే ఆ దేవుడే చూసుకుంటాడు. నిజం చెప్తాను. మరి అలా మూడు లాంటి కృష్ణయ్య గారిని మొక్కగా మార్చిన మరి జగన్ ఎందుకు వదిలేసి వెళ్ళిపోయారు? అదే మేడం, యాక్చువల్గా అంటే కృష్ణయ్య గారికి ఆ రాజ్యసభ ఇవ్వడం ఒక జగన్ గారు చెప్తే ఎవరికి ఇష్టం లేదు, పార్టీలో ఎవరికి ఇష్టం లేదు, సీనియర్లకి ఎవరికి ఇష్టం లేదు. ఎందుకంటే కృష్ణయ్యకి అసలు ఎందుకు ఇవ్వాలి అన్న ఒక భావనలోకి వెళ్ళిపోయారు. ఎందుకంటే టు బి ఫ్యాక్ట్ మేడం, కృష్ణయ్య గారు కూడా వైసీపీ పార్టీకి ఒరిగింది ఏమి లేదు, అస్సలు ఒరిగింది ఏమీ లేదు. నేను ప్రతి దాంట్లో తిరిగాను, ప్రతి దాంట్లో నేను ఉన్నాను, ర్యాలీలు పెట్టాము. ఇంకోటి మేడం, ఆర్ కృష్ణయ్య గారికి ఫస్ట్ టైం జగన్ గారిని కలవడానికి జైహో బీసీ దానికి ఏలూరులో జరుగుతున్నప్పుడు కృష్ణయ్య గారు విజయవాడ వచ్చారు. ఆ రోజు ఉన్న ప్రెసిడెంట్ లాకా వెంగళరావు, ఇన్ఛార్జ్ ఆ మహిళా అధ్యక్షులు వచ్చి నూకాలమ్మ గారు, ఆమె టీడీపీ లీడర్. వీళ్ళిద్దరూ కృష్ణయ్య గారిని ఆ రోజు వదిలేశారు. కాబట్టి మీరు ఎవరిని ఆన్లైన్ అడగండి, నెంబర్ కూడా ఇస్తాను, ఇప్పుడే ఫోన్ చేస్తా. ఎందుకు వదిలేశారు? వాళ్ళకి ఇష్టం లేదు, చెప్పకుండా వస్తున్నారు, వీళ్ళేదో మాట్లాడుకున్నారు, స్టేట్ ప్రెసిడెంట్ గా నాకు చెప్పాలి కదా అని లాకా వెంగళరావు. నేను టీడీపీ పార్టీ కదా, ఎలక్షన్స్ మూమెంట్, నేను ఇప్పుడు రాకూడదని చెప్పి మేడం గారు, వాళ్ళు తప్పేం లేదు, ఇందే తప్పు చెప్పాల. ఆ రోజు మేడం హెల్ప్ హాస్పిటల్లో మా అమ్మగారికి హార్ట్ ఆపరేషన్ తీసుకెళ్ళాము, పడిపోయింది. తీసుకెళ్తే ఇమ్మీడియట్గా ఆపరేషన్ చేయాలి, చాలా సీరియస్ కండిషన్, బెడ్ నుంచి కూడా దింపడానికి లేదన్నారు, టైం కూడా లేదన్నారు. నాకేమో వీళ్ళు ఫోన్లు
లాకా వెంగళరావు గారు, నూకలమ్మ గారు. ఏంటి సిస్టర్ అంటే, బ్రదర్ పరిస్థితి ఇలాగ ఉంది, అన్న వచ్చేస్తున్నాడు, పరువు పోతుంది బ్రదర్ అంటే, మా అమ్మగారు నేను డాక్టర్ గారికి అప్పచెప్పి, రవి గారికి, వాణి గారిని కూడా ఉంటారు ఇన్ఛార్జ్ ఉన్నారు, ఆమెకు అప్పచెప్పి, మా తమ్ముడు, మా మిస్సెస్ వీళ్ళందరూ అక్కడ పెట్టి 22 కార్లు మేడం, ఫ్రెండ్స్ వాళ్ళు అందరూ అప్పటికప్పుడు మాట్లాడుకొని ప్రతి కారుకి బీసీ జెండా కట్టి ర్యాలీగా తీసుకెళ్ళాను మేడం నేను. మొత్తం ఆ రోజు విజయవాడ నుంచి చాలా బళ్ళు వెళ్ళిన ఏలూరుకి, ప్రతిదీ వైసీపీ జెండా కట్టుకుని వెళ్తుంటే మా 22 బళ్ళు మాత్రమే బీసీ కట్టుకొని ఆయన స్టేజ్ మీద ఎక్కించాను మేడం. ఎక్కించి జగన్ గారు పక్కన కూర్చునేదాకా అక్కడే ఉన్నా. అంత నమ్మకంగా ఉన్న కొడుకు లాంటి నరేష్ అని చెప్పి అందరికి చెప్పేవారు ఆయన. మరి ఆయనతో మీరు విడిపోవడానికి కారణం ఏంటి అంటే మీరేమో ఇది చెప్తున్నారు. మరి ఆయన అసలు వైసీపీకి విడిపోవడానికి మెయిన్ రీజన్ ఎవరంటారు? అసలు మేము కృష్ణ గారితో విడిపోవడానికి కానీ ఏదైనా సరే రీజన్ ఏంటంటే జగన్ గారి దగ్గర నుంచి బయటకు వచ్చేసారని, ఆ పార్టీ నుంచి బయటకు వచ్చేసారని. ద మెయిన్ రీజన్ ఏంటంటే పార్టీ ఓడిపోయిందండి. పార్టీ ఓడిపోయిన తర్వాత అందరు జగన్ గారు కలిసి వస్తున్నారు. ఆ ఇదిలోనే కృష్ణ గారు కూడా వచ్చారు. వచ్చి జగన్ గారి దగ్గరికి వెళ్దాం అన్నారు. అవునా అండి, ఏంటి అన్న. నాకు కాదు కదా నేను చెప్తాను అని తర్వాత నేను వేదారులో చెప్పాను. అప్పటికే న్యూస్ వస్తూ ఉంది, కృష్ణయ్య గారు కూడా అన్నట్టు అన్న మనకేం లేదు కదా, ఆయన రాజ్యసభ ఇచ్చినప్పుడు వాస్తవం కదా, పార్టీలో ఎవరికి ఇష్టం లేకపోయినా, సీనియర్లకు ఇష్టం లేకపోయినా సరే ఎలా ఇచ్చాడో నేనున్నా కదన్నా, నామినేషన్ నేనే ఉన్నా, ఇక్కడే నామినేషన్కి దాదాపు ఆ రోజు 20,000 రూపాయలు బాంబులు కలిచాం ఈ రోడ్డు మీద, మందుగుండి సామాను. 200 మందికి మా ఇంట్లో భోజనాలు పెట్టించాం. నెక్స్ట్ రోజు ప్రమాణ అదే నామినేషన్ వేయడానికి రాజ్యసభ, ఇది జగన్ గారి దగ్గర ఉన్నప్పుడు. అంత ఇదిగా ఇక్కడి నుంచి దాదాపు ఒక 150 కార్లు పెట్టి నేను ర్యాలీగా తీసుకెళ్ళి ఎంత చేశాం. కానీ ఎవరికి ఇష్టం లేదు మేడం, వైసీపీలో సీనియర్ నాయకులకి ఇష్టం లేదు. వాళ్ళు కూడా ఎందుకు ఇష్టం లేదు అన్నారు నాకు తర్వాత తెలిసింది. వాళ్ళకి ఎందుకు ఇష్టం లేదు అదే చెప్తాను మేడం. అయితే అంటే ఎవరో ఒకరి వల్ల ఏదో ఒక ఉపయోగం ఉంది. కానీ కృష్ణయ్య గారు అసలు వైసీపీకి ఓటేయమని చెప్పలేదు, వైసీపీ తిరగలేదు, క్యాంపెయిన్ కూడా చేయలేదు. మరి ఆయనకి రాజ్యసభ సీట్ ఎలా ఇచ్చారు? రూపాయి కూడా తీసుకోకుండా ఇచ్చారు అని అంటారు. అదే మేడం, బీసీ మీటింగ్ కి కృష్ణయ్య గారు అక్కడికి వచ్చారు కదండి. ఒక బీసీ నాయకుడు ఆ మీటింగ్కి వచ్చాడు, అటెండ్ అయినందుకు, జగన్ గారు పిలిస్తే అటెండ్ అయినందుకు. దీనికి మన మిథున్ రెడ్డి గారు ఆయన వీళ్ళు వెళ్ళి కృష్ణయ్య గారితో మాట్లాడొచ్చారు. మాట్లాడితే ఈయన వచ్చాడు. అలా వచ్చి కూర్చున్నందుకు ఇచ్చారు మేడం. నిజంగా చెప్పండి, ఇంత మించి నేను కృష్ణయ్య గారితో తిరిగాను, ఎక్కడ ఒక ప్రెస్ మీట్ పెట్టింది లేదు, జగన్ ఓటేమని చెప్పింది లేదు, ఏం లేదు. కాకపోతే మొన్న చేశారు క్యాంపెయినింగ్, మొన్న ఎలక్షన్స్ కి, అంతకుముందు లేదు. కానీ నేను మాట ఇచ్చా అని చెప్పి జగన్ గారు ఇచ్చారు. మరి కృష్ణయ్య గారి వల్ల బీసీలకు అసలు ఎటువంటి న్యాయం జరగలేదంటారు? నేను బీసీకి జరగట్లేదు అన్నదండి, వైసీపీ పార్టీకి జరగలేదన్నా. ఎవరైతే రాజ్యసభ ఇచ్చారో ఆ పార్టీకి కృష్ణయ్య గారి వల్ల జరిగిన లాభం గుండు సున్నా. ఇది ఎవరు కాదన్నా అవునన్నా ఇది వాస్తవం కథే. మరి మీరు ఇప్పుడు ఎందుకు చెప్తున్నారండి అంటే, మేమేంటంటే కృష్ణయ్య గారికి వచ్చింది మా బీసీలు ఆరాధ్యం, బీసీ కోసం చాలా చేశాడు కాబట్టి ఇచ్చారు అనుకున్నాం, ఇచ్చారు. అది మా మైండ్లో ఉండిపోయింది. అందుకని మేము ఆ రోజు ఏం మాట్లాడలేకపోయాం. కానీ కృష్ణయ్య గారి వల్ల ఎంతకంత లాభం ఉంటుంది అని నేను అనుకున్నాను. కానీ ఇచ్చిన తర్వాత ఏ లాభం లేకపోయినా ఒక్కరోజు కూడా ఆయన కృష్ణయ్య గారు గురించి మాట్లాడింది లేదు, ఇచ్చేసింది. టు బి ఫ్యాక్ట్ మేడం, యాక్చువల్గా కృష్ణయ్య గారి దగ్గర నుంచి బయట రావడానికి రీజన్ ఉంటాయి. ఆ రోజున జగన్ గారికి వెళ్ళేటప్పుడు, జగన్ గారి దగ్గరికి వెళ్ళేటప్పుడు వాళ్ళ ఆఫీస్కి వెళ్ళాం. దారిలో నాకు కృష్ణ గారికి మాటలు జరిగినాయి. అన్న ఆల్మోస్ట్ ఇలా అంటున్నారు చాలా మంది, ఏంటి పరిస్థితి అంటే, ఏం లేదు వెళ్తాం కదా పర్వాలేదు వెళ్ళాం. జగన్ గారి దగ్గరికి వెళ్ళాం. జగన్ గారి దగ్గరికి వెళ్ళగానే మేడం అప్పటికే ఒక సింహంలా చూసాం జగన్ గారిని. వెళ్ళేటప్పటికల్లా ఏదో ఒక తెలియని ఒక ఆ ఫేస్ని ఇప్పటికి మర్చిపోలేను మేడం. నిజంగా నాకెందుకు కళ్ళ నీళ్ళు వచ్చేసినాయి. సరే వెళ్ళాం. వెళ్ళిన తర్వాత చూస్తే యాక్చువల్గా మనం ఆ ఫోటో అదే మేడం, కృష్ణయ్య గారు జగన్ గారు నన్ను పట్టుకొని ఏడవద్దని చెప్పేసి నాకు ధైర్యం చెప్తున్నాడు ఆయన. సరే అప్పటికి చాలా గొడవలు జరుగుతున్నాయి. మా కార్ల బాగా కొట్టేశారు, మా ఇంటి మీద రాళ్ళు వేశారు. తర్వాత మా బాబాయ్ డిప్యూటీ మేయర్ గోగుల్ రమణ గారు అని చెప్పేసి ఆయన కూడా వైసీపీలో చేరారని చెప్పేసి అని చిన్న పిల్లలు ఉన్నారు మేడం, మనకి గుణపాలతో ఇంటి మీదకి అటాక్ చేశారు. ఈయన తుప్పుగా పగలు కొట్టారు. తర్వాత కంట్రీలో నాకు తెలిసిన ఒక అతను రెడ్డి గారు ఆఫీస్ అద్దెకి ఇచ్చాడని చెప్పేసి అని గజం ముందుకు వచ్చిందని 32 సంవత్సరాలు బిల్డింగ్ పగలు కొట్టారు. ఎంత చెయ్యాలో అంత చేశారు మేడం. అసలు వెల్లంపల్లి సీని గారు సెంట్రల్ నియోజకవర్గంలో పోటీ చేస్తే వెల్లంపల్లి సీని గారికి ఎవరైతే క్యాంపెయిన్ చేశారో మెయిన్ వాళ్ళందరినీ పరిగెడించి కొట్టారు. ఒక్క కేసు లేదు. ఎంత అన్యాయంగా కుట్టారంటే అంత అన్యాయంగా కుట్టారు. మరి గత ప్రభుత్వంలో మరి ఇలాంటి దాడులు జరిగాయి కదా టీడీపీ వాడి మీద, మరి దానికి యాక్చువల్గా మేడం గత గవర్నమెంట్ లో జరిగిందనేది ఒక ఇన్సిడెంట్ చూపిస్తే నిజంగా నేను చేస్తాను. ఇష్యూ ఏంటంటే మేడం, దాడులు చేసుకుని ఏం చేశారంటే గవర్నమెంట్ సొమ్ము ప్రజల సొమ్ము నాశనం చేశారు అవన్నీ. సరే మేడం, ఇది కృష్ణయ్య గారు నేను జగన్ గారి ఇంటికి వెళ్ళినప్పుడు జగన్ గారిని చూసాం. ఆయన కొంచెం ఇదిగా ఉన్నాడు, ఆయనతో మాట్లాడాం. కృష్ణయ్య గారిని రాగానే లెగిసి వాటేసుకున్నారు జగన్ గారు.
నేను ఆయన పక్కన ఉన్నా, కృష్ణ గారి పక్కనే, జగన్ గారి ఇద్దరి మధ్యలో ఉన్నా. అన్న నేను బీసీల గొంతు రాజ్యసభలో వినిపించుకొని నీకు ఇచ్చా. ఆ రోజు నీకు ఒకటే మాట చెప్పా, పార్టీ గురించి మాట్లాడద్దు, బీసీల గురించే మాట్లాడమన్నా, మీ 50% రిజర్వేషన్ గురించే మాట్లాడమన్నా. స్టిల్ ఇవాళ చెప్తున్నా, రాజ్యసభలో బీసీల గురించి మాట్లాడండి, బీసీల గురించి చదువుతున్న అన్యాయాల గురించి చెప్పండి అని చెప్పారు కానీ మేడం పార్టీ గురించి మాట్లాడమని చెప్పలేదు మేడం. అసలు ఆ పరిస్థితిలో అలా దాడులు జరుగుతున్నాయి అంటే ఒక బీసీ నాయకుడిగా ఈయన చెప్తే ప్రభావితం అవుతారని చెప్పేసి అనుకునేవాళ్ళు అయితే ఢిల్లీకి వెళ్ళి టీం అందరిని పంపించేవాడు ఆయన. ఆ మాట అలా అనుకునేటప్పటికల్లా లేదు జగన్ నేను ఖచ్చితంగా ఉంటానంటే నా తండ్రి అనుకున్నాను, అందరూ మోసం చేస్తున్నారు, ఎందుకు చేస్తావు నాకు అర్థం కావట్లేదు, ఏమో నా వైపు ఏమో తప్పు ఉందేమో, నువ్వు మాత్రం అలా చేయొద్దన్న, ఆరోగ్యంగా ఉన్నావు, ఏదైనా సమస్య ఉంటే మనీ పరంగా కూడా ఆర్థిక పరంగా కూడా ఎప్పుడు నీ కొడుకులని వెనకాల ఉంటా అని ఒక ఫోన్ నెంబర్ కూడా ఇచ్చారు ఆయన. ఏదైనా అవసరం ఈ నెంబర్ కూడా చేయమని. అస్సలు లేదు, పొరపాటున కూడా లేదు. వాళ్ళిద్దరి మధ్యలో జరిగిన సంభాషణ చూస్తే నిజంగా జగన్ గారికి కృష్ణయ్య గారు ఎంత సపోర్ట్ చేశారంటే లోపల నేనున్నా, అసలు మీ టెన్షన్ పడొద్దని అయినంటాం. జగన్ గారు కూడా దాన్ని రిసీవ్ చేసుకోవడం నాకు బాగా నచ్చింది. ఏం నరేష్ ఏమి అన్నాడు, ఇంకా ఆ మాట కానీ ఇంకా మనకి కళ్ళ నీళ్ళు వచ్చేసినాయి. పట్టుకొని ఏమవద్దు మళ్ళీ మనం పుంజుకుంటాం అని చెప్పి బయటికి వచ్చాను. వచ్చినప్పుడు కృష్ణయ్య గారిని రోడ్డు మీద ఆపా, జగన్ గారి ఇంటి ముందే. అన్నా నిజం చెప్తున్నా, ఇవాళ జగన్ గారు ఉన్న పరిస్థితికి మీరు మాట్లాడిన మాటలు మామూలు మాటలు కాదు, చరిత్రలో నిజంగా నువ్వు నిలబడిపోతావు అన్నా. నిజంగా బీసీల గురించి ఏం చేస్తాము ఏంటి పోరాటాలు నాకు తెలియదు, నేను చూడలేదు, కానీ ఇది మాత్రం లైవ్లో చూశానన్నా అని చెప్పి ఆయన 2 కాళ్ళు పట్టుకున్నాను మేడం, దండం పెట్టా. ఆయన మీద ఉన్న పిచ్చేమో, జగన్ గారి మీద ఉన్న పిచ్చేమో ఆయనకి వీళ్ళందరూ సపోర్ట్ నిలబడుతున్నారని ఒక ఇది ఒకటే అన్నాడు మేడం. ఎన్ని రూమర్లు వచ్చినా నరేష్ నీ చెప్తున్నా గుర్తుపెట్టుకో, కృష్ణయ్య అనేవాడు వేరే కన్నా భుజం మీద పడాలి అంటే కృష్ణయ్య మెడ తెగి పక్కన పడాలన్నాడు. మరి అలా అన్న వాళ్ళు ఎందుకు బయటకు వచ్చారు అసలు నాకు అదే అర్థం కాలేదు మేడం. ఆయన అంత గట్టిగా చెప్తే నాకు ఎవరెవరైతే ఫోన్లు చేశారో ఇది ఇలాగ పార్టీ మారుతున్నారంట ఇది అని చెప్పి ఎవరెవరైతే చెప్పారో ప్రతి ఒక్కరిని గుర్తుపెట్టుకుని ఫోన్ చేసి నేను తిట్టాను మేడం. బీసీలనే ఏం మాట్లాడుతున్నారు గుర్తులేని మాటలు, ఆయన అంత ఇదిగా ఉన్నాడు చెప్పా. అంతా కూడా మా తప్పే ఉంది, మీడియాలో వచ్చి చెప్పామని చెప్పి అన్నారు. అక్కడ బాగానే ఉంది. 2 days మేడం వీళ్ళందరూ నాకు ఫోన్లు చేస్తున్నారు, నేను చెప్పా కదా అందరికి వెళ్ళట్లేదని చెప్పారు, కానీ చాలా దారుణంగా బిహేవ్ చేశారు. సార్ ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక ప్రజలు ఏమైనా ఇబ్బంది పడుతున్నారా? తర్వాత ఇప్పుడు రీసెంట్ గా జరిగిన గొడవల గురించి మీ అభిప్రాయం కూడా చెప్పండి. ఏంటంటే మన విజయవాడలో కృష్ణలంకలో గాది సాయి కృష్ణది కేసు, ఇది సిఐ నాగరాజు మధ్య కేసు అయింది. అది రాష్ట్ర వ్యాప్తంగా అసలు దుమారం రేపింది. దీనిలో మీరు వైసీపీ మొత్తం అందరూ కూడా ఎవరైతే నిందితుడు ఉన్నాడో అతని మీద దాదాపుగా ఒక 25 కేసులు, గంజాయి కేసులు ఉన్నాయి, ఒక పోక్సో కేసు ఉంది, అలాగే ఇంకొన్ని కేసులు కూడా రిజిస్టర్ అయ్యి ఉన్నాయి. ఇన్ని కేసులున్న అతన్ని లాకప్ లో తీసుకెళ్లి లేకపోతే ఏదైనా ఫర్దర్ గా ఏదైనా చేయాలంటే అది చట్టం చేతిలో ఉంది, కరెక్టే. కానీ అటువంటి వ్యక్తిని మీరు ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు? ఇప్పుడు ఏంటంటే ప్రజల్లో ఉన్న వాదన నేను అడుగుతున్నా. కొంతమంది సిఐ నాగరాజు గారికి మద్దతు ఇస్తున్నారు, కొంతమంది గాదే సాయి కృష్ణకి మద్దతు ఇస్తున్నారు. ఇప్పుడు గాదే సాయి కృష్ణని జగన్ గారే పలకరించారు, మీ వైసీపీ నాయకులందరూ కూడా వెళ్ళి పరామర్శించారు, వాళ్ళందరి గురించి ముందు నిలబడ్డారు. న్యాయం జరగాలని నిలబడింది ఫస్ట్ మీరే. మీరు మాట్లాడిన తర్వాతే గవర్నమెంట్ పిలిచింది, తర్వాత వాళ్ళు కూడా వచ్చి అంతా ఓకే ఇప్పుడు బానే ఉంది, మాకు న్యాయం జరిగింది అంటున్నారు. అసలు మీ అభిప్రాయం ఏంటి దాని గురించి? న్యాయం జరిగింది ఎవరు చెప్పారు మేడం? అతనే అన్నారు, వాళ్ళ మావయ్య వాళ్ళ అమ్మగారే మాకు న్యాయం జరిగింది, చంద్రబాబు నాయుడు గారు పిలిపించారు, మాకు ఓకే అని చెప్పేశారు. మీరేమో న్యాయం జరగాలి అని చెప్పి మీరు ముందు పోరాడారు. మరి వాళ్ళు మీరు వచ్చారని మీరు సపోర్ట్ తీసుకున్నాక వాళ్ళకి న్యాయం జరిగిందా, లేకపోతే అతనికి మీరు అసలు ఎందుకు సపోర్ట్ చేశారు, ఏ విధంగా సపోర్ట్ చేశారు? మేడం ప్రజెంట్ చాలా కూల్ గా మాట్లాడాలంటే మేడం అసలు ఆంధ్రప్రదేశ్ జనాభా చాలా 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 తెలివిగలడు. ఈ కూటమి ప్రభుత్వం ఉన్న నాయకులు ఏమనుకుంటారంటే చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి, లోకేష్ గారి దగ్గర నుంచి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి వీళ్ళ ముగ్గురు తప్పితే, అప్పుడప్పుడు హోమ్ మినిస్టర్ గారు తప్పితే ఇంకెవరో మీడియాలో అంత ఇదిగా మనుషుల్ని అసలు ఒక మిస్మరేజ్ చేస్తా ఉన్నారు, అంటే కనికట్టులాగా. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు అంత పిచ్చోళ్ళు అయితే కాదండి, సింపుల్. ఎవరు కనికట్టు చేస్తున్నారు అంటారు? నాయకులే మెయిన్ నాయకులే అంటారు. మెయిన్ కూటమిలో ఉన్న 3 నాయకులే చేస్తున్నారండి. మళ్ళీ బీజేపీలో ఏ ఒక్కరు కూడా మాట్లాడట్లా. ఇప్పుడు అతను దొంగ దొర ఏంటని తేల్చడానికి కోర్టులు ఉన్నాయండి, ఇంతకన్నా పెద్ద చేసిన వాళ్ళు కూడా ఇవాళ జైల్లో ఉన్నారు. అంతేగాని చంపేయడం కొట్టేయడం అనేది అసలు రాక్షసత్వం కదండి. ఇప్పుడు ఇంకా ఒకటండి, రాష్ట్రాన్ని వెళుతున్న సీఎం గారి కొడుకు చేతిలో రెడ్ బుక్ పట్టుకొని తోలు తీస్తా, తొక్క తీస్తా, డ్రాయర్ల మీద కడ్రాయలతో పరిగెట్టిస్తా అని చెప్పి ఆయనే అంటుంటే, ఎలక్షన్స్ అవగానే బస్ స్టాండ్ ఎదురుగా మెయిన్ బెంచ్ సర్కిల్ దగ్గర
లోకేష్ గారు రెడ్ బుక్ పట్టుకుని ఫ్లెక్సీలు వేశారండి. ఇవాళ అంత పబ్లిక్ గా వాళ్లే చెప్తే పోలీసు వాళ్ళు దాన్ని హ్యాండ్లోకి తీసుకున్నారండి. ఎంత ధైర్యం ఉండాలండి ఒక మనిషి ప్రాణం తీయాలంటే. అంటే ఆయన వెనక ఎవరన్నా ఉన్నారంటారా, రాజకీయంగా సంబంధించిన నాయకులు ఉన్నారంటారా? ఖచ్చితంగా నేను సిఐ గారిని ఆయన అతనికి ఆయనకి ఏమి పర్సనల్ గా ఉండవు కదండి. ఇంకోటి కంటిన్యూగా ఏమి మన నాగరాజ్ గారు ఏమి ఆ స్టేషన్ సిఐ గారు కాదు కదండి, కొత్తగా వచ్చారు ఆయన. మహా అయితే 1.5 year అయింది. ఆయన అక్కడ తీసుకొచ్చి పెట్టిన నాయకుడు కూడా నాకు తెలిసి ఒక పెద్ద కాపు నాయకుడు అంట, ఒక కొడుకంట, ఎవరో కొడుకంట, పెద్ద నాయకుడు కొడుకంట. ఎందుకంటే 2-3 సార్లు ఏదో విషయం మీద కూడా ఈయన ఇలాగే తీసుకెళ్లి వేరే వాళ్ళని కూర్చోబెడితే మనం మాట్లాడాం. పలానోళ్ళ అబ్బాయి చెప్తే ఆయన మాట వింటాడు, ఇంకెవరు చెప్పినండు, ఆల్కోలం ఒకటే, అతనే తీసుకొచ్చి అతన్ని పెట్టాడు. అంటే ఇప్పుడు మీరు వైసీపీ నాయకులంతా కూడా రాజకీయంగా రంగు పులిమారా లేకపోతే కులం రంగు పులిమారా ఆ కేసు మీద? అసలు మేడం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు బేస్ అయింది కులాల మీద. ఇప్పుడు అసలు కులాలకి మతాలకి అతీతంగా ఉంటాము, మాకందరూ ఒకటే అని రాజ్యాంగం మనకందరం ఒకటే అని చూపిస్తుంది. అటువంటి రాజ్యాంగాన్ని అందరం ఫాలో అవుతున్నాం. మళ్ళీ ఇంకా కులాలు ఈ కులగజ్జి ఆంధ్రప్రదేశ్ లో పోదంటారా? కులగజ్జి పోదంటే మేడం పవన్ కళ్యాణ్ గారు ఇవాళ నన్ను ఒక కులానికి ఆపాదించొద్దు ఆయన అన్నది కరెక్టే కదా, స్ట్రాంగ్ గా చెప్తున్నారు కదా. కొంచెం వెనక్కి వెళ్తే ఏం లేదు మేడం, ఆంధ్ర భావన ఎలాగో మీకు లేదు, కుల భావన తెచ్చుకొని మీరు నాకు ఓటేయండి అని అడిగింది ఆయనే. ఇంకొకటి, లాస్ట్ టైం ఎలక్షన్స్ 2 చోట్ల పోటీ చేసి ఓడిపోయింది ఆయనే. ఈసారి కాపులు ఎక్కడ ఎక్కువ ఉన్నారో చూసుకొని అది పిఠాపురాన్ని ఎంచుకొని అక్కడ వర్మ గారిని ఒక క్యాండిడేట్ ఉండగా అతనికి ఎమ్మెల్సీ ఇస్తానే ఆశ చూపించి నేను అక్కడ గెలిచినా మొత్తం మీరే చూసుకుంటారని ఆయనకు వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఆయనకి ఏం చెప్పారో అదే వర్మ గారిని తీసుకెళ్లి మీటింగ్ లో నా గెలుపు మీ చేతిలో ఉంది అని చెప్పిందే పవన్ కళ్యాణ్ గారండి. ఇంకొకటి, కాపు కులంలో సీఎం అనుడు ఎవడో లేడు, మీరు ఓటే చూపించండి నేను సీఎం అవుతున్నానని చెప్పింది ఆయనండి. ఇన్ని మాటల కులం గురించి మాట్లాడి ఈ రోజున నాకు కులం ఆపాదించొద్దు ఏంటి మేడం, ఇది రాజకీయమా లేకపోతే ఆయన ఇంట్లో ఏదో ఆయన యాక్ట్ చేస్తున్న సినిమా లాగా ఉంది ఇంత. అంటే ఇప్పుడు ఆయన కేవలం కాపుల గురించే పోరాడితే మరి మిగిలిన వాళ్ళ సంగతి ఏంటి? ఒక రాజకీయ నాయకుడిగా అందరినీ చూసుకొని ఒకేలాగా పరిపాలించాలి, ఒకేలాగా ట్రీట్ చేయాలి. కేవలం కాపు కులానికి ఎందుకు ఆపాదిస్తున్నారు ఆయన్ని? మేడం కాపు కులాన్ని ఆపాదించుకుంటుంది ఆయనే, ఎవరు ఆయనకు ఆపాదించట్లా. నేను కాపుని, నన్ను గుర్తించండి కాపులు అని చెప్పిందే ఆయన. చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఆయన కలుపుకున్నారంటే కమ్మోట్లు కాపులోట్లు పడతాయనే కదా మేడం, లేకపోతే ఆయన ఎందుకు కలుపుకుంటారు? ఇవాళ మన ఆంధ్రప్రదేశ్ దరిద్రం ఏంట్రా అంటే మంచిగా ఎవరైనా చెప్తే అతనే కులం, అతని మతం ఏంటి, ఇది మీరు మన ఆంధ్ర రాష్ట్రం దాటి పక్కకి వెళ్తే ఈ మతాల కులం ఉండవు మేడం, నిజంగా లేవు, ఎక్కడా లేవు. ఎందుకంటే మీరు పక్కన ఇప్పుడు ఇప్పుడు మన తమిళనాడులో గెలిచిన విజయ్ గారు ఏ కులం అండి? ఎస్సీ కులం అండి. ఆయనకి ఎస్సీలు అనేవి చెప్పలా. నేను చెప్పేది ఏంటంటే మెయిన్ తరతరాల నుంచి మన రాష్ట్రాన్ని వెళ్తున్న పెద్ద పెద్ద నాయకులందరూ కూడా అది మనకి అంటి చెలిపారండి. ఎన్టీ రామారావు గారి కాడి నుంచి కూడా ఒక కులం ఇప్పుడు సీఎం అవుతున్నారు, ఇంకో కులం అవ్వాలని చెప్పేసి అని చౌదరి ఈ చౌదరికి కమ్మారికి పడక వీళ్ళిద్దరి మధ్యలో మిగతా వాళ్ళందరూ కూడా తయారవుతా ఉన్నారు. ఎప్పుడు లేనిది కొత్తగా ఇది అవుతా ఉన్నారు. మొదట అంతెందుకు మేడం, మన విజయవాడ సిద్ధార్థ కాలేజ్ ఉంది, కేఎల్యూ ఉంది, మామూలు పిల్లల్ని సీట్లు అడగమనండి వస్తాయేమో. మన విజయవాడ తీసుకుంది, ఎక్కడ వద్దు, కమ్మారు కాకుండా వెళ్ళి సీట్లు అడగమనండి. మిగిలిన కూడా ఉన్నారు మొత్తం అయిపోయిన తర్వాత మీరు నేనేం వాళ్ళ మీద నాకే ద్వేషం ఏం లేదండి, కాకపోతే నేను చెప్తున్నా జనరల్ గా కమ్మ కిట్టీలు ఉంటాయి, కమ్మ స్టూడెంట్స్ ఫెడరేషన్స్ ఉంటాయి అక్కడ. ఎందుకంటే మా తమ్ముడు అక్కడే చదివాడు, నేను చూశాను లైవ్ ఇవన్నీ. బీసీ, ఓసీ ఇంకా రిమైనింగ్ క్యాస్ట్లు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ ఫెడరేషన్స్ ఉంటాయి, వాటన్నిటికీ సంఘాలు ఉంటాయి. ఒడ్డిచ్చాడు మనోడైతే మేడం ఎక్కడున్నా ఇదవుద్దని. ఇంకా అంబేద్కర్ గారు వీళ్ళందరూ తెలివిగలడు కాబట్టి అప్పుడు ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్స్ పెట్టారు. ఇప్పుడు మేము పీక్కుంటున్నాం, బీసీ రిజర్వేషన్ ఇవ్వండి 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 అని. మాకేం న్యాయం జరిగితే మేము ఎందుకు పోరాడతాం చెప్పండి? దాదాపు ఇప్పుడు కృష్ణయ్య ఉన్నారు, 45 సంవత్సరాల నుంచి పోరాటం చేస్తూనే ఉన్నాడు స్టిల్. ఆయన ఇంకా ఆయన కూడా ఏంటంటే చేసేసి నేను పని అయిపోయినట్టు అనుకుంటే ఏమో కానీ ఆయన స్టెప్ తీసుకున్నారు. కానీ మేడం ఏంటంటే ఆయన చేసిన ఒక బాధ. అసలు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఇక కుల రాజకీయాలు, కులాల గురించి కొట్టుకోవడం వీటి గురించేనా లేకపోతే ప్రజల సంక్షేమం గురించి ఆలోచించే నాయకులు ఇంకెవరున్నారండి? మేడం ఇవాళ సంక్షేమం గురించి మాట్లాడడం తప్పు, బూతు చెప్తున్నాను కదా మేడం. ఏదైనా చిన్న పొరపాటు మాట్లాడాము అంటే ఇమ్మీడియట్ గా కేసులు. ఎంత దారుణం ఉంటాయి మేడం, అసలు మీరు నమ్మరు. మీరు లాస్ట్ గవర్నమెంట్ అంటున్నారు కానీ ఈ గవర్నమెంట్లో ఉన్న అరెస్టులు ఈ గవర్నమెంట్లో వేధిస్తున్నట్టు నాకు తెలిసి ఇక ముందు నుంచి జరుగుతాయో నాకు తెలియదు కానివ్వండి. ఇంత మటుకైతే నేను 17 సంవత్సరాలు అండి పాలిటిక్స్లోకి వచ్చి. మేము ఫ్రీగా తిరిగాం, ఫ్రీగా చేసాం, కానీ ఏ రోజు నేను ఇలాంటి అదేంటి మేడం అసలు బిల్డింగ్ మీద రాళ్ళు ఏంటి మేడం నాకు అర్థం కావట్లేదు. కార్ల పనులు చిన్నపిల్లలు ఉన్నారు, తగలడం చోట తగిలితే పరిస్థితి ఏంటి మేడం? అంతెందుకు ఇప్పుడు మన జోగి రమేష్ గారు పెట్రోల్ బాంబే వేసారు, తగలబడిపోయింది ఇల్లు.
అవును. ఆ ఒక్క ఇల్లే కాదు కదా మేడం, చుట్టూ చాలా మంది ఇళ్ళు ఉన్నాయి కదా. మన అందులో ఎవరికైనా అయితే సామాన్య ప్రజలు ఇబ్బంది పడతారు కదా. ఇప్పుడు అంబటి రాంబాబు గారితో మనం చూశారు, అది తగలబెట్టారు ఇంట్లో. ఉమ్. ఇది మనం ఎక్కడున్నాం మేడం, మరి గుంటూరు మెయిన్ సెంటర్ అది, కానీ యాక్షన్ లేదు మేడం. మళ్ళీ అక్కడ ఎమ్మెల్యే గారు అంటున్నారు మళ్ళీ వస్తాం ఉమ్. మళ్ళీ కొడతాం ఉమ్. అన్నప్పుడు కూడా యాక్షన్ లేదు మేడం. ఉమ్. అదే వైసీపీ తరపు నుంచి కానీ ఎవరన్నా ఇంకొక మాట మాట్లాడితే దాని మీద ఇమీడియట్ గా అటాక్ చేస్తా ఉన్నారు. ఉమ్. ఏ ఊర్లు తీసుకెళ్తున్నారు, నోటీసులు ఇస్తా ఉన్నారు, తిప్పుతా ఉన్నారు. నిన్న తిరుపతిలో నిన్న పవన్ కళ్యాణ్ గారు రచ్చగొట్టేశారు. ఏమని మీటింగ్ పెట్టేసి అన్ని నేను మాట్లాడాలా, అది ఎవడో థర్డ్ గ్రేడ్ రౌడీ షీటర్ చచ్చిపోతే నేను వెళ్ళి పలకరించాలా, దానికి పలకరించకపోతే కులాన్ని ఆపదేస్తారా, మంత్రులు ఏం చేస్తున్నారు, ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారు. ఉమ్. ఆయన అన్న నెక్స్ట్ మినిట్ యాక్షన్. ఆయన కాకినాడ, ఆయన పేరు ఉంది, తాతాజీ గారు ఏదో, నానాజీ. నానాజీ గారు ఉమ్. మాజీ సీఎంను పట్టుకొని కడప వదిలేసి ఇక్కడ రారా నా కొడక పోటీ చేయరా. ఎంత తప్పు మేడం, మాజీ సీఎం కదా మేడం ఆయన, కొన్ని ఎప్పుడో సీఎం కూడా కాదు. అసలు ఏదన్నా కానీ రాజకీయాల్లో మీరు అలా మాట్లాడుతుంటే ఇంకేం చెప్తాం మేడం. ఉమ్. ఆయన లాస్ట్ టైం కూడా అక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో ఒక ఎస్సీ డాక్టర్ని చంప మీద కొట్టాడు ఆయన, ఉమ్. కేసు లేదు. కాబట్టి మీరు చూసుకోండి, ఇదే మరి ఎందుకు బయటికి రాలేదంటారు? రాలేదు మేడం. ఉమ్. అదే మేడం, పవన్ కళ్యాణ్ గారు నేను అంటున్నారు కదా, మన పార్టీ నుంచి ఎవరు కూడా ఉమ్. క్రిమినల్స్ ని సపోర్ట్ చేయొద్దు, ఉమ్. పోలీసులకు ఫోన్ చేయొద్దు అని ఒక ఎస్పీ గారిని నుంచి పెట్టి పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు కదా. ఉమ్. మరి గవర్నమెంట్ హాస్పిటల్ ఎస్పీ గారిని కొట్టినప్పుడు మరి ఏది కేసు ఏది లేదు కదా. ప్లస్ ఇంకొకటి శ్రీధర్ కుమార్ అని చెప్పేసి మరి ఒక అమ్మాయిని పబ్లిక్ గా ఇచ్చేసారని చెప్పి ఆ పిల్ల రోడ్ ఎక్కి పాపం ఇచ్చేసింది కదా. అప్పుడు ఆ పార్టీకి సంబంధించిన మెయిన్ నాయకుడు కర్ర తీసుకొని కొట్టాడు, పోలీసు చేతుల నుంచి కర్ర తీసుకొని రోడ్డు మీద అమ్మాయిని, ఉమ్. కేసు లేదు. అది కూడా వదిలేసండి. నిన్న అతను తిరుపతిలో మరి అప్పుడు ఎందుకు మీరు గట్టిగా మాట్లాడలేదు? ఎక్కడ ఇలాంటి నాయకులు ఎందుకు గట్టిగా అరే మాట్లాడలేదు? మనం మాట్లాడుతుంటే అసలు కేసులు అవుతున్నాయి కదా. అసలు ఇష్యూ ఏంటంటే ఉమ్. ఆయన కొట్టి ఆయన బయటకు వచ్చి ఏడుస్తున్నాడు. ఇప్పుడు లోపల ఆయన కొడుతున్నాడు, మనం ఎవరు కొట్టారని లోపల బయటకు వచ్చి ఏడుస్తున్నాడు. తన్నులు తిన్నాడు, లోపలే ఉన్నాడు పాపం. అదే చెప్తున్నాను కదా, జనాల్ని ఎలాగా మిస్ప్రైజ్ చేయాలో ఆ రోజు చేయాలి. నిన్న మోడీ గారు హైదరాబాద్ లో పవన్ కళ్యాణ్ గారి ఇంటికి వచ్చారు. నెక్స్ట్ టైం జాతివాది అయిపోయాడు. వెంటనే నన్ను కులానికి ఆపాదించొద్దు అంటే ఇప్పుడు ఈయన రేపు హైదరాబాద్ లో ఎలక్షన్స్ జరుగుతాయి, బీజేపీ కొట్టాలి అని ఈయన చెప్పినట్టున్నారు. ఈయన వెంటనే బయటకు వచ్చేసి నన్ను కులానికి ఆపాదించొద్దు అని చెప్పేసి అని ఈయన స్టేట్మెంట్. ఈయన ఇష్టం. ఉమ్. నిన్న ఆయన చెప్పేలాగానే అంటే ఏంటి, నేను ఇక్కడ ఉన్నాను, తక్కువ ఉంటాను, అక్కడ ఉంటాను కాబట్టి మీరు ఇక్కడ రెచ్చిపోండి అనగానే నిన్న అతను కళ్యాణ్ అతను తిరుపతిలో ఒక యూట్యూబ్ ఛానల్కి ఇచ్చిన దాంట్లో ఇంటర్వ్యూలో ఆయన నాగరాజు గారు అక్రమ సంబంధం అని చెప్పేసి అని మన జగన్ గారిని, ఎంత తప్పు మేడం అది. నాగరాజు గారు క్షమాపణ చెప్పారు కానీ టెలికాస్ట్ అయిపోయింది కదా మేడం. ఎంత అవమానం మేడం. రాష్ట్రాన్ని వెళ్ళిన సీఎం, ప్రతిపక్ష నేత అంతకుముందు, మళ్ళీ ఇప్పుడు ఎలా కాకుండా ప్రతిపక్షం అతనే. ఇంక ఈ రకంగా మాట్లాడితే కేసులు లేకుండా వాళ్ళని ఎవరు కూడా చేయకుండా మీరు అలా పెట్టి పోషిస్తుంటే ఇంకెవరికి భయం ఉంటుంది మేడం? రాష్ట్రాన్ని ఏ రకంగా నాశనం చేయాలో, ఏ రకంగా అసలు రూపురేఖలు లేకుండా చేయాలో కంకణం కట్టుకొని వీళ్ళు సీనియర్ అని దాని మీద పడతా ఉన్నారు. మీరైతే ఇంత స్ట్రాంగ్ గా చెప్పగలుగుతున్నారు సార్. అసలు మీరు ఇంత స్ట్రాంగ్ గా చెప్పగలగడానికి కారణం ఏంటి? ప్రజల్లో అసలు ఏ రకంగా ప్రభుత్వం గురించి మాట్లాడుకుంటున్నారు? మేడం, నేను బీసీ ఆంధ్రప్రదేశ్ మామూలు జాతీయ బీసీ సంక్షేమ సంఘంలో 26 జిల్లాలు నేను ప్రతిరోజు తిరుగుతూనే ఉండేవాడిని. ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క రోజు ఉండేవాడిని. మీటింగ్లు పెట్టడం కానీ, బీసీలో చైతన్యం తీసుకురావడం కానీ. నేను ఎలక్షన్స్ ఓడిపోయిన తర్వాత కూడా నేను తిరిగాను. అప్పుడే నాకు ఏమీ రిమార్క్ లేదు. ఇప్పుడు ఒక 6 months నుంచి చూస్తుంటే ప్రతి జిల్లాలో బీసీలే కాదు మేడం, మిగతా కులాలు కూడా చాలా ఇబ్బంది పడతా ఉన్నారు. చాలా దారుణంగా బిహేవ్ చేస్తూ ఉన్నారు. కొన్ని చోట్ల అయితే అసలు ఈ జనసేన, బీజేపీ, టీడీపీ అక్కడ ఉన్న లోకల్ నాయకులకనే పడక జనాల్ని చేస్తా ఉన్నారు. ఇబ్బంది పడుతున్నారు. రైతులు రోడ్డు ఎక్కేశారు, బీసీ మహిళలు రోడ్డు ఎక్కేశారు, విద్యార్థులు రోడ్డు ఎక్కారు, డిఎస్సి స్కామ్ జరిగింది. మీరు చూడండి, నీరు, చెట్టు, గాలి మొత్తం కూడా కలుషితం అయిపోయింది, ఇసుకతో సహా. కానీ దీనికి ఎక్కడ ఎండింగ్ అనేది ఎవ్వరికి తెలియట్లేదు కానీ మేడం, ఎంత దోపిడీ చేయాలో అంత దోపిడీ చేసుకొని రాష్ట్రం అయితే అధోగతి పాలు చేస్తా ఉన్నారు. ప్రజలు ఒకటే చెప్తా ఉన్నాను, దయచేసి ఈ నాయకుల మాటలు వినొద్దు. ఈ నాయకులు చెప్పేదాన్ని మీరు మైండ్లో పెట్టుకోవద్దు. మీరు ఒకసారి గమనించండి, ఎవరున్నప్పుడు ఏం జరిగింది, ఎవరున్నప్పుడు సంక్షేమం నడిచింది, ఎవరున్నప్పుడు రాష్ట్రం సుభిక్షంగా ఉంది. ఖచ్చితంగా మీరు అందరూ చూడండి. ఇవాళ నాయకులు కులాన్ని ఆపదించొద్దు, మతాన్ని ఆపదించొద్దని కొత్తగా వింత వింత చేష్టలు చేస్తూ ఉన్నారు. ఎవరో సినిమా డైరెక్టర్ సినిమాలో ఈయన హీరోగా పెడితే చాలాసార్లు మనం విన్నాము, ఇతనే డైరెక్షన్ తీసేసుకొని ఆయన ఇష్టం చేసినట్టు. సేమ్ ఇప్పుడే జరుగుతూ ఉంది. కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా దీన్ని గమనిస్తారని, మంచి ప్రభుత్వం ఎన్నుకుంటారని, పిల్లల భవిష్యత్తు గురించి కూడా ఆలోచిస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటారు.
థ్యాంక్ యూ. చూసారు కదా, ఈ రోజు అయితే బీసీల గురించి, అలాగే రాష్ట్రంలో ఎటువంటి దాడులు జరుగుతున్నాయి, రాష్ట్రంలో ప్రజలు ఎలా ఇబ్బంది పడుతున్నారు అనే విషయాల గురించి బోన్ దుర్గా నరేష్ యాదవ్ గారు అయితే మనతో మాట్లాడారు. మరో గెస్ట్ తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ విహారీ మీడియా.